కానుకల సేకరణ జరిగించాలని కోరుతున్నాను. ఈ కానుకల సేకరణ జరిగిస్తున్న సమయంలో ఒక చక్కటి కీర్తన రావులపాలెంలో సేవా పరిచయం చేస్తున్న వాక్యోపదేశకులు సత్య గారు, వారి కుమార్తెలు లేఖన గ్రేస్, హనీ గ్రేస్, వారిద్దరూ వచ్చి ఒక చక్కటి పాట పాడుతారు. చిన్నపిల్లలు ఇలాగ టీం వారందరూ కూడా కానుకల సేకరణ జరిగించాలని ప్రేమపూర్వకంగా కోరుతూ వారికి సమయాన్ని అప్పగిస్తాం. ఒక మైక్ అంటూ ఉంటే ఒకటే ఉంటుంది. వారు పాట పాడుతూ ఉంటారు, కానుకల సేకరణ జరిగించుకుందాం.
కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నెతరగని ఉపదేశం, ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నెతరగని ఉపదేశం, ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా. ఆత్మచాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు. దీన మనసు వినయభావము నాకు నేర్పిన సజీవుడా. నా హృదయములో పొందెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడగా నా హృదయం విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగ చేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగ చేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. నా హృదయములో ఉప్పొందెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడగా నా హృదయం విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. హల్లెలూయా. చిన్నపిల్లలైనా చాలా చక్కగా పాడారు. జాన్ వెస్లీ గారి పాటలు 15 నిమిషాలు అలా ఉంటాయి, అనర్గళంగా గుక్క తెప్పకుండా. మరి చక్కటి పాటలు, అలాంటి తరఫీదు ఇచ్చినటువంటి సేవకులు సత్య గారు, వారి ఫ్యామిలీ. ఆ పిల్లలు బాగా పాడారని అనుకుంటాం ఒక ఎత్తు అయితే, మా పిల్లల్ని అలా పాడించాలి అనేది మరొక ఎత్తు అవ్వాలి. మీకు అలాంటి డిజైర్ కావాలి. ఈ డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలో ఒక డిజైర్ ఏంటంటే, మా పిల్లలు కూడా దేవుని ని స్తుతించడానికి చంటి పిల్లల నోట ఆయన స్తుతి జరగాలి అనేటటువంటి విధానంలో కీర్తనకారులు ఎలా అన్నారో అలా మన పిల్లలు కూడా దేవుని స్తుతించే విధంగా ఉండాలి అనేది. ఒకసారి ఇప్పుడు ఇందాక చప్పట్లు గట్టిగా కొట్టారు. మరి నిజంగా ఆ సేవకుల కుటుంబానికి కూడా అలాంటి తర్ఫీదు ఇవ్వాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలని మేము కూడా కోరుకుంటూ మరి సేకరించబడిన